ఐ హావ్ బీన్ టు స్కూల్. క్లారిఫై దిస్ సెంటెన్స్. ఐ హావ్ బీన్ టు స్కూల్ అంటే ఏంటి? దేన్నైనా ఎక్కడికైనా వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్, ఎక్కడికైనా కూడా వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ ని చెప్పేటప్పుడు మనము హ్యావ్ బీన్ టు ని యూజ్ చేస్తాం. ఎక్కడికైతే వెళ్ళుంటామో ఆ ప్లేస్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్యారిస్ కి వెళ్ళు నిన్న. ఐ హావ్ బీన్ టు ప్యారిస్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా. ఐ హావ్ బీన్ టు ప్యారిస్, నేను ప్యారిస్ కి వెళ్ళు నిన్న అంటే విజిట్ చేశా, అక్కడ లేని. ఇప్పుడు వెళ్ళి ఉన్నిన్నా, చూసి ఉన్నిన్నా, ఒకదాన్ని విజిట్ చేసి ఉన్నిన్నా. ఐ హావ్ బీన్ టు ప్యారిస్. నువ్వు ఎప్పుడైనా లండన్ కి వెళ్ళావా? ఎలా అడుగుతాను? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు లండన్? నువ్వు ఎప్పుడైనా లండన్ కి వెళ్ళావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు లండన్? ఇదేంటి, ఒక ఎక్స్పీరియన్స్ లాగా అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడైనా లండన్ వెళ్ళావా? ఒక ఎక్స్పీరియన్స్ కదా, ఏదైనా మనం చూడటము. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆగ్రా? ఎప్పుడైనా ఆగ్రాకి వెళ్ళావా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు బృందావన్? ఏవైనా కొన్ని ప్రాంతాలు, దాన్ని విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్ ని మనం చెప్పడానికి హ్యావ్ బీన్ టు ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ ని మనం యూజ్ చేస్తాం. నేను ఆగ్రాకి వెళ్ళాను అంటే నేను చూసాను. ఐ హావ్ బీన్ టు ఆగ్రా మెనీ టైమ్స్. హ్యావ్ బీన్ టు పక్కన ప్లేస్ యూజ్ చేస్తే ఒక దాన్ని చూసిన విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పడం అవుతుంది.